వెదర్ అప్డేట్స్ చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడ్డ రోను తుఫాను కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోను తుఫాను ప్రస్తుతం మచిలీపట్నానికి ఆగ్నేయంగా 125 కిలోమీటర్లు, విశాఖపట్నానికి నైరుతి దిశలో 350 కిలోమీటర్లు, కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఒడిశా వైపు పయనిస్తున్నట్లు తెలిపింది. రోను శుక్రవారానికి ఆంధ్ర ఒడిశా తీరంలో మరింత బలపడనున్నట్లు సమాచారం. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్ర, ఒడిశా, పాండిచ్చేరి రాష్ట్రాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రోను తుఫాను తెలంగాణపై కాస్త ప్రభావం చూపుతోంది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై వాతావరణం కాస్త చల్లబడింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రోను తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, గూడూరు, కావలి, నాయుడుపేటలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి 50 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. అంటే ఇప్పుడు మచిలీపట్నానికి ఒక 120 to 150 కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతమైందండి. అదేంటంటే ఎక్కడ తీరాన్ని దాటే అవకాశాలు కనిపించట్లేదు. తీరం వెంబడే వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ వరకు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు చాలా స్లోగా అంటే నెమ్మదిగా కదులుతుంది. అంటే 6 నుంచి 8 కిలోమీటర్లు గంటకి ప్రయాణిస్తుంది. ఇప్పుడు తుఫాను రోవాను అని నేమ్ చేశారు. ఆ ఇంటెన్సిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం స్పీడ్ పెరిగే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి మధ్యాహ్నం వరకు మట్టుకు మనకి వర్షాలు ఉంటాయండి. ఎల్లుండి నుంచి కొంచెం తెరిపివ్వడం జరుగుతుంది. అంటే భారీగా మటుకు వర్షాలు పడతాయండి. 20 సెంటీమీటర్ల వానలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఉత్తరాంధ్ర నుంచి మటుకు ఒరిస్సాకి వెళ్ళాక కొంచెం స్పీడ్ పెంచుకుని రేపటికి, ఎల్లుండికి అలాగ ఒరిస్సా, అలాగ వెస్ట్ బెంగాల్ తీరాన్ని అక్కడ తాకే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడున్న తాజా పరిస్థితి ప్రకారం ఏంటంటే ఇక్కడ ఉన్న బే ఆఫ్ బెంగాల్లో క్లౌడ్స్ అన్నీ దీంతో మిళితమై ఉండడం మూలాన ఈ సెంటర్ ఆఫ్ యాక్టివిటీ అంతా ఇటు పక్కకి షిఫ్ట్ అయిందండి. ఇదేంటంటే ఈ తుఫాను సగమేమో సీ మీద ఉంది, సగమేమో ఆల్మోస్ట్ ల్యాండ్ మీద ఉందండి. దాని మూలాన ఏంటంటే అవకాశాలు ఎలా ఉంటాయంటే ఆల్ అలాంగ్ ది కోస్ట్ ప్రయాణించే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సైక్లోన్స్కి. అది కాకుండా సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాల ఇన్ఫ్లుయెన్స్లో ఉండి కూడా ఇది ఈశాన్యం పక్కగా ఉత్తర ఈశాన్యం పక్కకి ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఋతుపవనాలు కొంచెం తొందరగా వచ్చే అవకాశాలు అంటే దీని మూలాన కొంచెం 25, 26 తారీఖుల్లో కేరళలో అక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం గ్యాప్ రావచ్చు మళ్ళీను. అంటే ఆంధ్ర తీరం వెంబడి మటుకు ఇవాళ, రేపు, ఎల్లుండి మధ్యాహ్నం వరకు ఉంటాయండి వానలు.